హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఆల్ బుకరా పండు ఉపయోగాలు చెప్పబోతున్నాను. సో మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్రగా అందంగా చూడగానే తినేయాలి అనిపించే ఈ పండు పేరు ఆల్ బుకరా. ఆల్ బకరా అని కూడా అంటారు. ఇది వానాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. తీయగా పుల్లగా ఉంటూ చూడగానే నోరూరిస్తూ ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వర్షాకాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే ఫినోలిన్, ఫ్లావనాయిడ్స్, కాల్షియం మరియు విటమిన్ కే ఎముకలను గట్టిగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి, B6 శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి రక్త సరఫరాను క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాదు ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా కంటి సమస్యలను కూడా దరిచేరనివ్వదు. అలాగే ఈ ఆల్ బుకరా పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం మొదలగు సమస్యల నుండి కాపాడుతుంది. ఇందులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది. ఇది తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు ఈ ఆల్ బుకరా పండు ఒక వరంగా చెప్పొచ్చు. వీటిని అంతగా పట్టించుకోరు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో క్యాలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది అంటారు, కానీ వీటితో అలాంటి ప్రమాదం ఏమీ ఉండదు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంత షుగర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. కాబట్టి దీన్ని షుగర్ పేషెంట్స్ కూడా ధైర్యంగా తీసుకోవచ్చు. అయితే పిల్లలు పెద్దలు ఈ సీజనల్ ఫ్రూట్ని తినచ్చు. ఈ పండులో ఆరోగ్య గుణాలే కాదు, సౌందర్య కారకాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు పోషక నిపుణులు. అవేంటంటే ఆస్తమా, గుండెపోటు, క్యాన్సర్ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఈ పండు. ఈ పళ్ళు రొమ్ము, శ్వాస సంబంధమైన క్యాన్సర్లను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ దంతక్షయం, నోటి క్యాన్సర్స్ నుంచి కాపాడుతుంది. అలాగే హార్ట్ రేట్ను, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. అలాగే రోజుకు 3 సార్లు ఈ పండు తింటే వయసు పైబడ్డం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలను బయటకు పంపించడంతో అత్యంత సహజంగా శరీర బరువును తగ్గిస్తాయి. ఈ పళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండులోని సిట్రిక్ యాసిడ్స్ అలసటను, నొప్పులను తగ్గిస్తుంది. ఈ పళ్ళు తినడం వల్ల చర్మం పట్టులా తయారవుతుంది. ఈ పళ్ళు బాగా తినడం వల్ల వయసు కనపడదు. అలాగే చర్మం బిగుతును కూడా కోల్పోదు. చర్మంపై ముడతలు ఏర్పడవు. యాక్నే, ముడతలు వంటివి చర్మం మీద ఏర్పడవు. అలాగే చర్మంపై మచ్చలను కూడా తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పళ్ళు తినడం వల్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. అలాగే చుండ్రును కూడా పోగొడుతుంది. జుట్టు దట్టంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రకరకాల శిరోజాల సమస్యలను కూడా ఈ పళ్ళు నివారిస్తాయి. జుట్టు నల్లదనాన్ని నల్ల రంగులో మారేలా ఈ పళ్ళు పరిరక్షిస్తాయి. ఈ పళ్ళు తినడం వల్ల గాయాలను కూడా వేగంగా తగ్గిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.